ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा माताजी. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అది శ్లోకాలు చదువుదామా? అది ఫస్ట్ చాప్టర్ 19th శ్లోకం అయిపోయింది, మొన్న 20th శ్లోకం చెప్తారండి? ఓకే ప్రభు. ఆ, చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. అతః వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రన్ కపీధ్వజః ప్రవృత్తే శస్త్రసాంపతే ధనురుద్యమ పాండవాః ఋషికేశం తదా వాక్యమిదామాహ మహీపతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ఎక్సలెంట్ మాతాజీ. ఒక్క దగ్గర చూసుకోండి, శస్త్ర సంపాతే, సంపతే కాదు శస్త్ర సంపాతే, అదొక్కటి చూసుకోండి. చాలా చక్కగా చదివారు. వెరీ నైస్ మాతాజీ, ఓకే ప్రభు. వెరీ వెరీ నైస్. ఓకే, వేణుశ్రీ మాతాజీ మీరు ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అదం వ్యవస్థితానాం దృష్ట్వా దార్తరాష్ట్రాణాం కపిధ్వజం ప్రవృత్తే శాస్త్ర సంప్రత్ ధనుర్జయ పాండవః ఋషికేశం తదా వాక్యం ఇహ మహేపతే. ఒక్కసారి అది చూసుకోండి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఒక్కసారి లెటర్స్ ఒకసారి చూసుకోండి, దీర్ఘాలు లెటర్స్ ఒత్తులు అంతే. అదర్వైజ్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. ఓకే, సో నౌ విల్ గో టు 5th చాప్టర్. ఫస్ట్ శ్లోకంలో మనము ఆల్మోస్ట్ సగం వరకు మొత్తం అయిపోయిందా, ఇంకా ఉందా? చూద్దామనండి ఎక్కడి వరకు చదివామనండి. లాస్ట్ అంటే శ్రీకృష్ణుడు అర్జునుని సంభ్రమంగా చదివేశాం ప్రభుజీ మొత్తం. మొత్తం చదివాను కదా. ఓకే, సో జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. హరే కృష్ణ ఉత్తమంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? మాతాజీ మనం జస్ట్ ఇప్పుడే మంగళాచరణ్ ప్రేయర్స్ చేశాము. ఇప్పుడు శ్లోకాలు
చదువుకున్నాము. ఫస్ట్ చాప్టర్లో 20th శ్లోకము. ఇప్పుడు 5th చాప్టర్లో ఫస్ట్ శ్లోకానికి అర్థము అంటే అంతా మొన్న డిస్కస్ చేశాము. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి సెకండ్ శ్లోకానికి వెళ్దాము. ఓకే. సో అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్చేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడిని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణునితో విన్నవించుకుంటున్నాడు. ఏమని? కృష్ణ, నువ్వు కర్మయోగం చేయమన్నావు, తర్వాత భక్తి యోగము చేయమన్నావు. ఈ రెండిట్లో కూడా భక్తి యోగము అతి శ్రేష్టమని కూడా ప్రశంసిస్తున్నావు. నాకు కర్మలని వదిలిపెట్టమంటున్నావు, కర్మ చేయమంటున్నావు. కాబట్టి నాకు ఏది క్లియర్గా అర్థం అవ్వట్లేదు శ్రీకృష్ణ. దయచేసి నాకు ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమైనది, ఏది మేలైనది, దాన్ని తప్పకుండా నాకు చెప్పవలసినది అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో మనకు వస్తుంది. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్జునుడు అడిగిన క్వశ్చన్ అంటే మనకి కూడా ఈ ద్విధ అనేటువంటిది ఉంటుంది. ఏమిటి? అసలు మనం భక్తి యోగము చేయాలా? అంటే భక్తి చేస్తే చాలా, కర్మ కూడా చేయాలా? కర్మ చేస్తే మరి కర్మకి ఫలితాలు మనకి అంటుతాయి కదా. మరి కర్మ చేయొద్దు అంటున్నాడు, కర్మ చేయకుండా ఉండలేము. అలాగే ఓన్లీ భక్తి యోగం చేసినా కూడా లాభం లేదు అంటున్నావు అని ఎలాగ అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ అని అర్జునుడికి వచ్చినటువంటి సందేహం మనకు వచ్చింది. అంటే కేవలం మనం భక్తి యోగం చేస్తే చాలు, స్వర్గానికి, వైకుంఠానికి, గోలోకధామానికి వెళ్ళిపోతామని శ్రీకృష్ణుడు అన్నాడు. భక్తి యోగమే అన్నిట్లోకి శ్రేష్టకరమైనది. కానీ కర్మయోగం కూడా చేయాలి. కర్మయోగం చేస్తూ ఆ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి అంటాడు. ఏది కరెక్టు అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏది చేయొచ్చు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఈ విధమైనటువంటి ద్వంద్వాలు మనకి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి అనేటువంటిది అర్జునుడికి క్వశ్చన్. అందులో ప్రభుపాదుల వారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి అంటే, ఈ శుష్క అంటే కాల్పనికమైనటువంటి చింతన, కాల్పనికము, డ్రై చింతన ఏమిటి? భగవంతుడు అక్కడ ఉంటాడు, భగవంతుడు ఇలా ఉంటాడు, భగవంతుని లోకం ఇక్కడ ఉన్నది, కేవలం భగవంతుని తలుచుకుంటేనే చాలా అంటే భగవంతుని ఎలా తలుచుకోవాలి? కేవలం కర్మలన్నీ వదిలిపెట్టేసి తలుచుకోవాలా అంటే కాదు. ఇక్కడ మహాభారతంలో కూడా అదే, కేవలం నన్నే తలుచుకో అంటే యుద్ధం చేయొద్దు అనే అర్థం వస్తుంది కదా. కాదు, నువ్వు యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా నన్నే తలుచుకుని యుద్ధము చేయాలి. ఈ యుద్ధం వల్ల నీకు ఏదో నరకం వస్తుంది, లేక నీకు పాపం తట్టుతుంది అనేటువంటి ఆ కర్మ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఆ కర్మ ఫలితాన్ని గురించి ఆలోచిస్తున్నావు కదా, అది మానివేయి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే నువ్వు కర్మ ఫలితాలని ఆలోచిస్తూ పని చేసావనుకో, ఆ కర్మ సక్రమంగా ఉండదు. ఎప్పుడు ఫలితం గురించి ఆలోచించకుండా 100% డివోషన్తో కర్మని గనక మనం ఆచరిస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మనకి ఇప్పుడు చూడండి, ఈవెన్ వంట చేస్తున్నాం అనుకోండి, ఈవెన్ ఆఫీస్ పని చేస్తున్నాము, అప్పుడు ఏముంటుంది, మైండ్ ఎప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఫోకస్ ఉండదు, ఏ పని మీద కూడా ఫోకస్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, పని అప్పుడప్పుడు చెడిపోతుంది. ఒక్కొక్కసారి వంటలో మనము ఉప్పు వేయడం మర్చిపోతాము, ఆరు కారం వేయడం మర్చిపోతాము, ఆరు కొద్దిగా ఎక్కువ మరిగించడం కానీ, తక్కువ మరిగించడం కానీ, ఎక్కువ ఉడికించడం కానీ, తక్కువ ఉడికించడం కానీ అయిపోతుంటుంది. ఆరు ఒక్కొక్కసారి గ్యాస్ మీద పెట్టి మర్చిపోతాము, అది మాడిపోతుంది. ఎందుకు అవుతుంది? మనస్సు అక్కడ లేదు. అంటే కర్మ మీద మనకి ధ్యానం లేదు. కర్మం చేసేదానికంటే కర్మ ఫలితము, అంతలోపు వేరే డిస్టర్బెన్సెస్, ఈ మాయాదేవి వలన వేరే డిస్టర్బెన్స్ వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మర్చిపోతాం అన్నమాట. కాబట్టి అటు చేయకూడదు. కాబట్టి నువ్వు ఏ కర్మ చేస్తున్నావో, ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టామనుకోండి, పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు మనకి తెలుసు ఎంత హీట్ పెట్టాము, మీడియం పెట్టామా, లో పెట్టామా, హై పెట్టామా అనేటువంటి దాని మీద బట్టి మనం అక్కడ టైం చూసుకోవాలి. ఒకవేళ మనకి వేరే అర్జెంట్ పని వచ్చిందనుకోండి, అప్పుడు పొయ్యి మీద ఆఫ్ చేసేసేయాలి మనం. అలాగే ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ పని చేయకూడదు. ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్లో దాని మీద కాన్సన్ట్రేట్ లేదు, పని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు. అర్జెంట్ ఫోన్ వచ్చిందనుకోండి, అప్పుడు చెప్పాలి, ఒక్క నిమిషం ఆగండి, నేను ఈ ఫోన్ అర్జెంట్ ఉన్నది, మాట్లాడేసి వస్తాను. అంతేకాని ఫోన్ మాట్లాడుతూ ఈ పని చేస్తే రెండు చెడిపోతుంది. అదే చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణుడు. నువ్వు ఏం చేస్తున్నావు? కర్మ చేస్తున్నావు.
కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా నీలో ఉన్నటువంటి నేను నీ చేత ఆ కర్మని చేయిస్తున్నాను. కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితము నువ్వు ఆశించకూడదు. ఆ కర్మ యొక్క ఫలితం నీకు తట్టదు. ఎప్పుడు నీలో ఉన్నటువంటి నన్ను నువ్వు తలుచుకొని నీ పని చేస్తున్నావు. నీ వర్ణాశ్రమ ధర్మాలని చేస్తున్నావు. కాబట్టి నీకు ఆ కర్మ ఫలితం అంటదు. అతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్పాడు భగవంతుడు. తప్పకుండా నీ పని చెయ్యాలి. కర్మ ఫలితం ఆశించవద్దు. ఇది జ్ఞానము కింద వస్తుంది. ఏమిటి? కర్మము చెయ్యాలి, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు, భగవంతున్నే ధ్యానించాలి అనేటువంటిది జ్ఞానముతో కూడినటువంటి కర్మ. సన్యాసము అంటే కర్మ యొక్క ఫలితాన్ని మనము విడిచిపెట్టి చేస్తుంటే ఆ కర్మ ఫలితం మనకి అంటదు. కాబట్టి అది అతి శ్రేష్టమైన భక్తి యోగములాగా చెందుతుంది. ఎందుకు? కర్మ ఫలితము రెండు కూడా అక్కడ మనకి అంటదు. భక్తి యోగం చేస్తున్నాము, కర్మ చేస్తున్నాం, నేను చేస్తున్నాను అనేటువంటి అవగాహన లేదు. కాబట్టి నాహం కర్త హరికర్త అనేటువంటి భావనలో ఏ పని చేస్తున్నా కూడా, ఎందుకంటే మనం అనుకున్నాం మన దేవతలో మన అంగాంగాల అన్నిటిలో కూడా ఆ దానికి సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు. ఎలాగా? కంటికి సూర్యచంద్రులు, కృష్ణుడే మన మొత్తం విశ్వం అయితే ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణునికి కళ్ళు సూర్యుడు చంద్రుడు. అలాగే మనలో కూడా సూర్యచంద్రులు, భగవంతుడు మనలో ఉన్నాడు అంటే మనం ఒక విశ్వం అనుకుంటే మనలో ఉన్నటువంటి భగవంతుడు ఆ కళ్ళు సూర్యచంద్రుల ద్వారా మనం చూడగలుగుతున్నాము. అలాగే చేతికి అధిపతి ఇంద్రుడు, చెవులకి నోటికి అగ్ని వరుణుడు, అలాగే అశ్విని దేవతలు ముక్కుకి ఘ్రాణానికి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే ఇవన్నీ మనసుకి ఎవరు అధిదేవత? పరమేశ్వరుడు. మాటకి అధిదేవత ఎవరు? పార్వతీదేవి. సో ఇలాగా ప్రతి ఒక్క అంగము కూడా ఈ దేవతల అధీనంలో ఉంటుంది. కాబట్టి నాహం కర్త హరికర్త, హరి ద్వారానే ఇవన్నీ చేస్తున్నామని ఎప్పుడైతే నీకు అవగాహన వస్తుందో అప్పుడు నీకు ఈ కర్మబంధాలు అంటవు. కాబట్టి అది చెప్తున్నాడు భగవంతుడు. ఎవరికి కర్మలన్నీ వదిలివేయవచ్చు అంటే ఎవరైతే వానప్రస్థానికి కానీ సన్యాసాశ్రమానికి కానీ స్వీకరిస్తారో. వానప్రస్థం అంటే ఇంకా చేయాల్సిన పని ఏం లేదు. మొత్తం రాజ్య బాధ్యతలన్నీ అప్పగించేసి, అంటే ఇంటిలో ఫ్యామిలీ హెడ్ ఉన్నాడు అనుకోండి, బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఏం చేస్తాడు? రిటైర్ అయిపోయాడు అతను. రిటైర్ అయిపోయిన తర్వాత తనకి ఎంత కావాలో తన జీవిత నిర్వహణకి, తన పత్నికి, తన భార్యకి, ఎందుకంటే డిపెండెంట్స్ ఎవరు? భార్య భర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు చివరి వరకు కూడా. కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి ధనము ఎంత ఉన్నదో జీవిత నిర్వహణకు పర్పస్, దాన ధర్మాలకి కానీ తీర్థయాత్రలకు కానీ తమ మెడికల్ రిక్వైర్మెంట్స్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతావంతా కూడా పిల్లలకి బాధ్యత ఇచ్చేసేయాలి. సో దట్ మాకు ఇంత చాలు, మిగతాది మీరు తీసుకోండి. సో దట్ మీకు ఏమి కావాలో ఈ టైంలో మీకు అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే దే ఆర్ జస్ట్ స్టార్టింగ్ దేర్ లైఫ్స్. సో అప్పుడు కనుక మనం ఇచ్చింది వాళ్ళకి మనకి అప్పుడు ఏమవుతుంది? ఇచ్చేస్తే మనకి బరువు దిగిపోతుంది. బరువు దిగిపోయినప్పుడు ఏమవుతుందంటే హృదయాలు తేలికవుతాయి, శరీరాలు తేలికవుతాయి. భగవంతుని వైపు మనము ధ్యానము కేంద్రీకరించడానికి చాలా సులభం అవుతుంది. అందుకే వానప్రస్థాశ్రమం అంటే అడవులకు వెళ్ళిపోమని చెప్పట్లేదు. సంసారంలోనే ఉండనట్లు ఉండాలి. ఎలాగా? తామరాకు మీద నీటి బిందువు. మన భార్య, మన పిల్లలు, మన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనమరాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటి పెట్టుకుని ఉన్నాము, కానీ అంటకుండా ఉండాలి, ఉండనట్లే ఉండాలి అని అంటుందన్నమాట శ్రీమద్ భాగవతం. అప్పుడు ఏమవుతుంది? వీఆర్ డిటాచ్డ్లీ అటాచ్డ్. అప్పుడు ఈ వానప్రస్థాశ్రమంలో మనకి చేయవలసిన కర్మలు ఇంకేమీ లేదు. ఓన్లీ కర్మ భగవంతుని సేవ. సో అటువంటి సేవ అంటే అటువంటి వాళ్ళు ఋషులు, మునులు ఇంతకుముందు వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు జ్ఞానులు అవుతారు. కాబట్టి వాళ్ళకి కేవలం భక్తియుక్తమైనటువంటి సేవ సరిపోతుంది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనకి ఏమవుతుందంటే కర్మలు చేయాలి. వర్ణాశ్రమ ధర్మాలని మనం చేసుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ ఆ భక్తియుక్తమైనటువంటి సేవ చేస్తే అది మనకి మోక్షానికి దారి అనేటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మనకి. సో ఇంత ఇంపార్టెంట్ పాయింట్ భగవంతుడు ఈ శ్లోకంలో కర్మ సన్యాసము. ఇంతకుముందు చాప్టర్ ఏమిటి? 4th చాప్టరు జ్ఞాన కర్మ సన్యాస యోగము, ఇంతకుముందు చాప్టర్. ఇప్పుడు చాప్టర్ ఏమిటి అంటే
కర్మ సన్యాస యోగము అనేటువంటి చాప్టర్ ఇప్పుడు మనము చదువుతున్నాం అన్నమాట. సో అది ఫస్ట్ శ్లోకానికి తాత్పర్యము, తర్వాత భావార్థము మనం చదివాము. సో ఇంతవరకు దీంట్లో మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా మాతాజీ? హరి బోల్. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో రెండవ శ్లోకానికి వెళ్దాం. భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అర్జునుడికి క్లారిఫై చేస్తున్నాడు. ఏమిటి అంటే, శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసక రావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. మళ్ళీ ఒకసారి చదువుతాను. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఒకసారి శ్లోకం చదవండి మాతాజీ. సన్యాసః కర్మయోగస్య నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ, వెరీ నైస్ మాతాజీ, నైస్. మీనింగ్స్ చదవండి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ఇవాళ ఎందుకు అన్ను మాతాజీ రాలేదు? శ్రీ భగవాను వాచ. మాతాజీకి బాలేదు ప్రభుజీ, అందుకే రాను. ఓ అవునా? ఏంటి, నార్మలే కదా? పర్లేదు కదా? పర్వాలేదు. ఓకే మాతాజీ, ఓకే. శ్రీ భగవాను వాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. సన్యాసః కర్మ పరిత్యాగము, కర్మయోగ భక్తిలో కర్మ కూడా నిశ్రేయసకరౌ మోక్ష పదానికి చేరుస్తాయి. ఉభౌ రెండు, తయోహో రెండిటిలో, తు కానీ, కర్మ సన్యాసాత్ కామ్య కర్మ పరిత్యాగముతో పోలిస్తే కర్మయోగ భక్తిలో కర్మ విశిష్యతే ఉత్తమము. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఉతగను. కర్మ సన్యాసము భక్తితో కూడిన కర్మ రెండు కూడా మోక్షానికి మంచిదే, కానీ ఆ రెండిటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, వెరీ నైస్ మాతాజీ. సో ఇది ఇంపార్టెంట్, అంటే జిస్ట్ అన్నమాట. ఈ భగవద్గీతకి జిస్ట్ అంటాం కదా, క్రీమ్. మనము మీగడ ఎలాగైతే ఉంటుందో అటువంటిది అన్నమాట ఈ భగవద్గీతలో ఈ వాక్యము. ఏమిటంటే అందరూ కూడా దీన్ని కంఠస్థం చేసి రోజు మననం చేసుకోవాలి. ఏమిటి భగవంతుడు అంటున్నాడు? శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఏది విశిష్టము, ఏది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు టీచర్స్ని అడుగుతాం, సార్ మేడం దయచేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. మొత్తము చాప్టర్స్ ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఆ 20 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్కి 5-10 క్వశ్చన్స్ ఉంటే, సో 10 × 20 200 క్వశ్చన్స్ మనము ఎప్పుడు చదవాలి, ఎప్పుడు మెమరైజ్ చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అడుగుతాం. సో టీచర్స్ ఏమంటారు? అంతా ఇంపార్టెంటే, అన్నీ చదవాలి. ఎందుకంటే సగము జ్ఞానము చాలా డేంజరస్, మిడిమిడి జ్ఞానం అంటాం అది. సో అర్ధ జ్ఞానము, మిడిమిడి జ్ఞానము చాలా డేంజరస్. కాబట్టి మొత్తం చదవండి. లేదండి ప్లీజ్ చెప్పండి అని అడుగుతాం. సో అప్పుడు ఏం చేస్తారు టీచర్సు? మన మీద దయతో అందులో కొన్ని ఇంపార్టెంట్, ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ 2 చూసుకోండి, సెకండ్ చాప్టర్లో ఈ 2 చూసుకోండి, అలాగా 20 చాప్టర్స్ వరకు ఒక 2 × 20 40 క్వశ్చన్స్ మనకి ఇస్తారు. సో ఇవన్నీ కంపల్సరీగా తప్పకుండా చదవండి. అంటే అందులో అట్లీస్ట్ మీకు పాస్ అవ్వడానికి అనుకూలం అవుతుందన్నమాట. ఇంట్లో రావచ్చు రాకపోవచ్చు,
కానీ పాస్ మార్క్స్ 100లో 40% కదా, 40% చదువుకుంటే 40% మీకు వస్తుంది. అదే 100% చదువుకుంటే 100% వస్తుంది చెప్తారనమాట. సో అందరూ కూడా అంత ఇంటెలిజెంటు ప్లస్ అందులో అంత శ్రమ చేసేటువంటి శక్తి లేకపోవచ్చు. వాళ్ళ మీద కనికరంతో టీచర్స్ అలా చెప్తారు. సేమ్ థింగ్ ఇక్కడ భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, సరే ఆ అర్జునుని మీద కనికరంతో, అంటే మన మీద కనికరంతో చెప్తున్నాడు. సరే మీకు వచ్చేటువంటి డౌటు సబబే ఏమిటి? భక్తియుక్తమైనటువంటి సేవ ఆర్ డివోషనల్ సర్వీస్ చేయాలా, కర్మ చేస్తూ ఆ కర్మ ఫలితాన్ని వదిలివేయాలా? అంటే భక్తియుక్త సేవని వదిలివేసి కర్మ చేసి కర్మ ఫలితాలని వదిలివేయాలా, లేక కర్మాలని వదిలేసి కర్మ ఫలితాలను వదిలేసి కేవలము భక్తి మట్టుకే చేయాలా? కర్మ చేయకుండా భక్తి చేయాలా, ఆర్ భక్తి చేయకుండా కర్మ చేయాలా? ఏది చేయాలి అనేటువంటి మన డౌట్కి ఇక్కడ స్ట్రెయిట్ ఆన్సర్ ఉన్నది. సో ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి శ్లోకం, ఎప్పుడు రోజు అనుసరించాలి. ఏం చెప్తున్నాడు భగవంతుడు? కర్మ పరిత్యాగము, సన్యాస అంటే కర్మ పరిత్యాగము అంటే కర్మాన్ని త్యజించడము, చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి నిర్దేశించినటువంటి కర్మని తప్పకుండా చేయాలి. అది ఎటువంటి కర్మము అంటే కర్మయోగము. కర్మయోగం అంటారు దానిని. యోగం అంటే భగవంతునికి అర్పించేటువంటి సేవ. ప్రతి ఒక్క పని కూడా భగవంతునికి, నాహంకర్త హరికర్త, ప్రతి దాంట్లో కూడా తేన వినా తృణమపి నా చలతి. సో మనతో ఏ పని చేయిస్తున్నాడు అంటే భగవంతుడు మనలో ఉండి మనకి ఆ ప్రేరేపణని ఇస్తున్నాడు. కాబట్టి ఆ పని మనం తప్పకుండా చేయాలి. కానీ విచక్షణ జ్ఞానం అనేటువంటిది కూడా మనకి ఇచ్చాడు. ఇది మంచిదా, ఇది చెడుదా ఆలోచించి ఏది మంచిది. మనస్సు ఎప్పుడూ కూడా తప్పు చేయదు. హార్ట్ అంటే హృదయంలో ఉన్నది. సో ఆ మనస్సులో అంటే మనకి విచక్షణ జ్ఞానంతో చెప్తూ ఉంటుంది, ఇది తప్పు చేస్తున్నావు అయినా కూడా ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. సరే మనస్సు ఏం చేస్తుంది? ఆ కళ్యాణ్ణి వదిలిపెడుతుంది. కాబట్టి ఇంద్రియాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో నోటితో మాట్లాడడం కానీ, కంటితో చూడడం కానీ, చెవితో వినడం కానీ, ముక్కుతో ఆఘ్రాణించడం కానీ, శరీరంతో మన చర్మంతో చేయకూడనటువంటి పనులు చేస్తుంటాం. అప్పుడు ఇంద్రియాలకి తృప్తి అవుతుంది, మనస్సు కూడా. ఎందుకంటే మాయాదేవి ప్రభావం వలన అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మార్గము తప్పు మార్గం అన్నమాట అది. సో కర్మయోగం ఎప్పుడు చేయాలి? భక్తితో కూడినటువంటిదైతే, భగవంతుని ధ్యానిస్తూ చేస్తున్నప్పుడు, అప్పుడు మాయాదేవి ప్రభావం మన మీద ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. నిశ్రేయసక రావుభౌ, ముక్తి మార్గమునకు చేర్చినవి ఏది? భక్తియుక్తమైనటువంటి కర్మ. కర్మ పరిత్యాగం చేయకూడదు, కర్మ చెయ్యాలి, భక్తితో చేయాలి. చేస్తున్నటువంటి భక్తితో అంటే అవేర్నెస్, ఎప్పుడైనా కూడా అవేర్నెస్ ఉండాలి. నేను అంటే గోల్ మనకు ఉన్నది, గోలోకధామానికి వెళ్ళాలి. ఇప్పుడు అది హయ్యెస్ట్ గోల్. భౌతిక గోల్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఏమిటి? డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించి మనకి కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి, జీవితాన్ని సుఖంగా గడపాలి, మన ఓల్డ్ ఏజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దానికి కావాల్సినటువంటి ధన సంగ్రహం చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇవన్నీ చాలా డిజైర్స్ ఉంటాయి. కానీ అది చేసేటప్పుడు ఏంటి? ఏ మార్గాన్ని అవలంబిస్తున్నాము? ధర్మ మార్గాన్ని అవలంబించాలి. అదే నాలుగు పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మముతో అర్థాన్ని సేకరించాలి, ధనాన్ని. ఆ ధర్మముతో సేకరించినటువంటి ఆ అర్థాన్ని కామ్యకర్మలు అంటే డిజైర్స్, ఎటువంటి డిజైర్స్? మనల్ని ఉద్ధరింపజేసేటువంటి డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. తర్వాత అది మోక్షానికి దారి తీస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ముక్తి మార్గమునకు చేర్చునవి ఏది? భక్తియుక్తమైనటువంటి కర్మ. అంటే మనం చేస్తున్న రోజు కర్మలు ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేస్తున్నప్పుడు భగవంతుడే మనసులో మనల్ని మనసులో ఉంచుకుంటే ఆ కర్మ ముక్తికి దారి చేకూరుస్తుంది. ఎలాగా? యశోదాదేవి ఏం చేస్తున్నది? ఆవిడ రోజు మజ్జిగ చిలికేది. రోజు మజ్జిగ చిలికి అందులో వచ్చినటువంటి వెన్న తన కన్నయ్యకి, భగవంతునికి అర్పించాలి. కేవలం అదే మనోభావం, ఇది కన్నయ్యకి ఇవ్వాలి. కాబట్టి నేను ఎప్పుడు ఆయనకి చక్కని వెన్న తీయాలి అంటే ఆ మజ్జిగ చిలుకుతూ ఉన్నప్పుడు కూడా తన మనస్సులో, తన చేతుల్లో ఉన్నటువంటి గాజుల సౌండ్
భగవంతునికి ఆ సౌండ్ అంటే గంట మనం కొడతాం కదా, గంట కొట్టినప్పుడు భగవంతునికి అంటే అందులో సూర్యచంద్రులు, దేవతలు, అధిదేవతలు అందరూ కూడా గంట యొక్క నాళంలో ఉంటారు. అదే సౌండ్ చేస్తుంది. అది ధ్యానంతో ఉన్నది. అలాగా గాజులు కూడా అలాగ సౌండ్ చేస్తున్నాయి. భగవంతునికి అర్పించేటువంటి ఈ నివేదన వెన్న. నోరు భగవంతుని గురించి పాడుతూ ఉన్నది, కన్నయ్య గురించి పాడుతూ ఉన్నది. తర్వాత మనస్సు ఏంటుంది, కన్నయ్య చేసినటువంటి ఆ బాల లీలలు స్మరించుకుంటూ ఉన్నదనమాట. అలాగా చేస్తున్నప్పుడు ఆ మొత్తం శరీరం, మనస్సు, వాక్కు, కర్మ మొత్తము కూడా భక్తియుక్తమైనటువంటి సేవ అయిపోయింది ఆవిడది, యశోదాదేవి. అందుకే భగవంతుడు ఆవిడికి అంత చేరువయ్యాడు, అంత దగ్గరయ్యాడు, అంత అనుగ్రహించాడు. సో అలాగా మనము కర్మ చేయాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవంతున్నే ధ్యానిస్తూ ఉన్నప్పుడు అదేమవుతుంది, డైరెక్ట్గా ముక్తి మనకి ప్రసాదిస్తుంది. ఎందుకంటే కర్మ యొక్క ఫలితం మనం ఆశించడం లేదు. కాబట్టి ఈ రెండిటిలో కూడా కర్మ సన్యాసాత్, కర్మ పరిత్యాగము కంటేను, అంటే కర్మ చేస్తున్నాము, కర్మ ఫలితాలను ఆశించడం లేదు అనేటువంటిది ఒకటి. అది మంచిదే. కానీ దానికంటే శ్రేష్టం ఏది అంటే భక్తితో కూడినటువంటి కర్మ. అంటే కర్మ చేస్తున్నాము, ఇది నా అహంకర్త హరికర్త అని అనుకుంటున్నాము, అంటే నాకు ఈ కర్మ ఫలితం వద్దు. కానీ హరి చేయిస్తున్నాడు అనేటువంటి అవగాహన గనక మనకి లేకుంటే కర్మ పరిత్యాగం చేసినప్పటికీ కూడా ఫలితము లేదు. అంటే సగమే చేశాము. ఒక కాయిన్ ఉన్నది, ఒక కరెన్సీ నోట్ ఉన్నది. కరెన్సీ నోటుకి ఒక సైడు కర్మ పరిత్యాగము, రెండవ సైడు భక్తియుక్తమైనటువంటి సేవ. ఈ రెండు ఉంటేనే ఆ కరెన్సీ వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి చూస్తుంటాము, ఒక్కొక్కసారి కరెన్సీ నోటు చాలా రేర్, ఒక సైడే ప్రింట్ అయి వస్తుంటుంది. బ్యాంకులో మేము పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి చూసామన్నమాట, ఒక సైడే ప్రింట్ అయిపోయి వచ్చింది. చాలా రేరు, అది చాలా రేరు. రెండు సైడ్లు ఉండేదే మనకి అది చూసే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయినప్పటికీ ఇప్పుడు మనకి ఎలాగైపోయింది, ఒక సైడ్ ఉన్నటువంటి కరెన్సీ నోట్ ఎలాగైతే వ్యాలిడిటీ లేదో అలాగే ఒక్క సైడు కేవలం భక్తి ఉన్నది కానీ కర్మ చేయలేదు. ఎందుకు కర్మ చేయలేదు? నువ్వు నీ వర్ణాశ్రమ ధర్మంలో భగవంతుడు ఆదేశించిన ప్రకారము నువ్వు 50% చేశావు. కాబట్టి ఆ 50% వాల్యూనే ఉంటుంది. మళ్ళీ 50% కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ జన్మ అనేటువంటిది తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. కర్మ పరిత్యాగము కంటేను, అంటే కర్మ సన్యాసము కంటేను భక్తితో చేసినటువంటి కర్మ విశిష్యము, ఉత్తమము అని చెప్తున్నాడు. భక్తితో కర్మ చేసి ఆ కర్మ ఫలితాలని ఆశించకుంటే అది అతి ఉత్కృష్టమైనటువంటి సేవ. అప్పుడు అది ముక్తికి మార్గము, సోపానము అని చెప్తున్నాడు అనమాట. సో ఏమన్నాడు, కర్మ పరిత్యాగము మరియు భక్తియుక్త కర్మ ఈ రెండు చేస్తున్నాము. అంటే కర్మ సన్యాసము, భక్తి, ఏం చెప్పాము ఇంతకుముందు, భక్తి కర్మ సన్యాసము కదా. జ్ఞాన కర్మ భక్తి అన్న జ్ఞానం అన్న భగవంతుని మీద ఉన్నటువంటి జ్ఞానం అన్నమాట. సో కర్మ పరిత్యాగము మరియు భక్తియుక్త కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములు. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్తమైనటువంటి సేవతో కూడిన కర్మమే ఉత్తమము. కర్మ చేయాలి, కర్మ సన్యాసము చేయాలి, భక్తితో ఉన్నటువంటి కర్మ చేయాలి. అప్పుడు అది అకర్మ అవుతుంది, భక్తియుక్తమైనటువంటి కర్మ అవుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు ఇందులో. సో ఇది మనకి ఈ భగవద్గీతలో మనకి సెంటర్ ఆఫ్ ది పాయింట్ అన్నమాట ఇది. ఓకే. సో మళ్ళీ అదే 18.66లో కూడా అన్నాడు భగవంతుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలని వదిలిపెట్టు, అంటే కర్మని కూడా వదిలిపెట్టమని కాదు. అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చాలామంది. 18th చాప్టర్లో 66 శ్లోకం ఒక్కటే చదివి ఇంకా మాకేం అవసరం లేదు, మరి అవసరం లేదంటే మరి మిగతా చెప్పిందన్నీ కూడా వేస్ట్ అని అంటున్నావు కదా. అంటే భగవంతుడు మిగతావన్నీ ఊరికే చెప్పాడా? ఒక్క శ్లోకం ఒక్కటే చెప్పి వదిలివేయచ్చు కదా. 18.66లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నాడు. అంటే అన్ని వదిలిపెట్టి కేవలం నాకు పాదాలు పట్టుకో, నేనే నేను రక్షిస్తాను అనేటువంటి మీనింగ్ అక్కడ కాదు. నువ్వు నీ ట్రయల్స్, నీ ప్రయత్నము నువ్వు చేయాలి, నీ కర్మ నువ్వు తప్పకుండా చేయాలి. నీ కర్మని నువ్వు తప్పకుండా చేసి నన్ను శరణు వేడితే అప్పుడు నీకు మోక్షం ఇస్తాను అని భగవంతుడు ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. సో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు మనం, ఎందుకంటే ముందు నుంచి ఒక ఒక
పద్ధతి ప్రకారం మనం చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ శ్లోకం వచ్చేటప్పటికి మిగతావి మర్చిపోకూడదు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి చెప్పానన్నమాట. ఓకే. సో ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. నువ్వు భాష్యం చదువుదాం, భావార్థం చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అంటే ప్రభుజీ ఇక్కడ కర్మ కూడా నిష్కామ కర్మ చేయాలి అప్పుడు కూడా. కర్మ అంటే మనకి కర్మ ఏం కర్మ చేయాలి? వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం. అంటే వర్ణాశ్రమ ధర్మాలు ప్రకారం. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, వానప్రస్థం. సన్యాసము. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము? గృహస్థాశ్రమంలో ఉన్నాము గృహస్థ కదా. మన వర్ణం ఏమిటి? మనం అందరూ కూడా ఇప్పుడు మనం బ్రాహ్మణులమా? బ్రాహ్మణులం అంటే 3 గంటలకి 4 గంటలకి లేవాలి. బ్రహ్మ జ్ఞానాన్ని మట్టుకే వాళ్ళు నలుగురికి బోధపరచాలి. తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి ఎవరి దగ్గర కూడా పని చేయకూడదు. కేవలం పురానికి హితం అంటే ఏ పూజలు పునస్కారాలు అవి చేసుకుంటూ ఆ పూజలు పురస్కారాలు చేసుకున్న వలన వాళ్ళకు వచ్చినటువంటి దాన ధర్మాలతో వాళ్ళ జీవితాన్ని గడించాలి. కేవలము భగవంతుని సేవ, అది తప్ప మిగతా ధన ఆర్జన గురించి వాళ్ళు పాటుపడకూడదు. కాబట్టి మనమందరూ బ్రాహ్మణులము కాము కదా, వీఆర్ నాట్ బ్రాహ్మిన్స్. మరి మనం క్షత్రియులా? మనం రాజ్యాన్ని పాలిస్తున్నామా, రక్షణ చేస్తున్నామా? అది మనకి కెపాసిటీ. మనం సోల్జర్సా? సోల్జర్స్ అందరూ కూడా క్షత్రియ దీంట్కి వస్తారు, వర్ణంలోకి వస్తారనమాట. అందరూ సోల్జర్స్. అలాగా తర్వాత వైశ్యులు ఏంటి? వాళ్ళు అందరికీ సమాజానికి కావలసినటువంటి సరుకులు సరఫరా చేయడము కానీ అవన్నీ చేస్తుంటారు. మనం ఏ కేటగిరీలో ఉన్నాము? 99.99% ఈ కలియుగంలో అందరూ కూడా ఈ చివరి వర్ణానికి చెందుతారు. అంటే శూద్ర కులానికి చెందుతారు, శూద్ర వర్ణానికి చెందుతాం. మనమందరూ ఎవరి దగ్గర పని చేస్తున్నాము. పని చేస్తున్నప్పుడు ఈ 3 వర్ణాలని మనం అనుసరించలేము. కాబట్టి మన వర్ణాశ్రమ ధర్మం ఏమిటి? గృహస్థాశ్రమంలో ఉన్నాము. మన కర్మ ఎటువంటిది? వర్ణము సర్వెంట్స్, సేవకుల యొక్క ఆశ్రమం అన్నమాట. సో ఆ ప్రకారం మనం పని చేయాలి, కర్మ చేయాలి. కర్మ ఫలితం ఆశించకూడదు. కర్మ చేస్తున్నప్పుడు భగవంతుని ధ్యానించాలి. దిస్ ఈజ్ అవర్ గోల్. క్లియర్ అయిందా మాతాజీ? హరి బోల్. ఎస్ మాతాజీ. అదేనా మీరు అడిగిన క్వశ్చన్? హరి బోల్ ప్రభా మాతాజీ. కట్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. అంటే వినిపించట్లేదు మాతాజీ. సరే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. అదే మన వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరిస్తూ భక్తితో కూడిన కర్మ చేయాలి. అది భగవంతుని ఎప్పుడు మన శరణొచ్చుతూ. ఓకేనా? అంతేనా దీని మీనింగ్ ప్రభుజీ? అంతే మాతాజీ, అంతే. పర్ఫెక్ట్. ఎస్. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. భాష్యము. ఇంద్రియ భోగాన్ని కోరే కామ్య కర్మలు భౌతిక బంధానికి కారణమవుతాయి. దేహ సౌఖ్య ప్రమాణాన్ని మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఉన్నట్టి కర్మలలో నెలకొనినంత వరకు మనిషి తప్పక నానా రకాల దేహాలను పొందుతూ నిరంతరము భవబంధంలో కొనసాగుతాడు. దీనిని శ్రీమద్ భాగవతము 5.5.4 ఈ విధంగా ధృవపరచబడింది. చదవమంటారా ప్రభుజీ? చదవగలరా? చదవగంటే చదవండి మాతాజీ, నో ప్రాబ్లం. నూనం ప్రమత్తః పురతే విక్రమ యతీంద్రియ ప్రీతయ అప్రణోతి నా సాధు మన్యేయత ఆత్మనోయం అసన్నపి క్లేశద అసదేహః దేహః పరభావ
పరాభవ కష్టపరదో పరాభవస్తావ పరాభవ పరాభవ పరాభవస్తావబోధజాతో బోధజాతో యావన్న జిజ్ఞాసత పరాభవ ఆత్మతత్వం. చదవండి. పరాభవస్థ బోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాయాస్తవదితం మనోవై కర్మాతకం येन शरीरबन्धः एवं मनः कर्मवंशं प्रयुक्ते अविद्यायात्मान्युपदीयमाने मानानि प्रीतिर्नयाव्नै वासुदेवे न मुच्यते देहयोगेन तावत्. ఓకే ఓకే జనులు చదవమంటారా ప్రభు? చదవండి మాతాజీ. జనులు ఇంద్రియోగం పట్ల వెర్రెత్తి ఉన్నారు. క్లేశాలలో నిండినట్టి ఈ ప్రస్తుత దేహము గతంలోని కామ్యకర్మ ఫలమేనని వారికి తెలియదు. ఈ దేహము తాత్కాలికమైనదైనా సర్వదా